తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. దత్తాత్రేయ స్వామి రకరకాల క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే దైవం మనుష్య రూపేణ అని అంటూ ఉంటారు. ఒక్కొక్కసారి మనుష్య రూపంలోనే స్వామి రావటం, మనకి దర్శనం ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది అనేది వింటూ ఉంటారు. నిజమేనా? దత్తాత్రేయుడు దర్శనం జరగాలి అని అంటే ఆ దర్శనం జరగటమే కాదు, అది అర్థం అవ్వాలి కూడా. ఓ స్వామే ఇది అని మనకు అర్థమయ్యే రీతిలో ఏదైనా విధానం ఉంటుందా అక్క? ఖచ్చితంగా ఉంటుంది పద్మిని. అసలు మనకి సాధ్యపడుతుందా సామాన్యులకి? దత్తాత్రేయ స్వామి దర్శనం లభించాలి అంటే కలియుగంలోనే ఇంకా 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 ప్రతి ఒక్కరి నోట వినబడేది దత్త 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 అని మన పురాణాలు ముందే తెలియజేసాయి. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం కానీ, దత్త పురాణం కానీ మళ్ళీ దత్త అనే నామము ఇలా ప్రబలుతుంది అని చెప్పారనమాట. అలా దత్తాత్రేయ స్వామి దర్శనం లభించాలి అంటే ముందు ఆ తపన ఉండాలి, ఆ భక్తి ఉండాలి, ఆ సాధన ఉండాలి. దత్త మీరు నాకు కనిపించాలి, నేను ఆర్తితో ప్రార్థిస్తున్నాను, నాకు కావాల్సింది ఏమీ లేదు, మీ దర్శనం తప్ప నేను ఇంకా ఏమి కోరికలు కోరను అనే వాళ్ళకి తప్పకుండా దత్తాత్రేయ స్వామి దర్శనం ఇస్తారు. దానికి ఏ విధంగా దర్శనం ఇస్తారు? ఒక్కసారితో కాదది, ఒక 5 పౌర్ణమిలు 5 పౌర్ణమిలు ఖచ్చితంగా చేయాలి పద్మిని. దత్త క్షేత్రాల్లో కానీ, దత్తాత్రేయ స్వామి గుడిలో కానీ, దత్త పీఠాల్లో కానీ, నదీ సమీపంలో కానీ, సముద్ర సమీపంలో కానీ, మేడి చెట్టు వృక్షం కింద కానీ కూర్చొని చేసే విధి ఇది. ఎక్కడైనా భగవంతుడి దగ్గర చేయాలి పౌర్ణమిలప్పుడు అన్నమాట. దానికి ముందుగా మనకి కావలసిన తిలకాన్ని రెడీ చేసుకోవాలి. ఆ తిలకం కూడా, ఆ తిలకంలో ముఖ్యమైన పదార్థం ఎప్పుడైనా దత్తాత్రేయ స్వామికి చాలా ఇష్టమైంది పచ్చకర్పూరం. ఎప్పుడు కూడా పచ్చకర్పూరంతోనే ఆరతిస్తాం దత్తాత్రేయ స్వామి. ఇది సిద్ధం చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు: గోరోజనము, దేవదారు రూటు, కస్తూరి, దేవదారు రూట్ అంటే దేవదారు వేరు. దేవదారు వేరు అంటే దొరుకుతుంది. పూజా స్టోర్స్ లో దొరుకుతుంది. దేవదారు వేరు. దీనికి కావాల్సింది మనకి యాలకులు కావాలి. అలాగే వక్క ఒకటి సిద్ధం పెట్టుకోవాలి. ఎందుకంటే మంత్ర జపం చేసేటప్పుడు ఒక్క బుగ్గని వేసుకొని చేయాలి. అవునా? ఖచ్చితంగా. అంటే దానిది తొందరగా ఉంటుంది, మంత్ర పట్టణం సిద్ధిస్తుంది. అయితే గోరోజనము, చందనము, కుంకుమ, ఇలాచి, దేవదారు వేరు, కస్తూరి ఇవన్నీ కూడా కలిపి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ పౌడర్ చేసేసి దాన్ని కొద్దిగా మనము ఎప్పుడు అవసరమో అప్పుడు కొంచెము పచ్చకర్పూరం కానీ, కొంచెం ఒక డ్రాప్ పచ్చకర్పూరంలో కొద్దిగా ఆవు నెయ్యి కానీ, లేదా ఒక్క డ్రాప్ రోజ్ వాటర్ కానీ వేసి కలిపి ధరించాలి సింధూరంగా. ఇట్లా పెట్టేసుకోవాలి. దాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. దాంతోపాటు మనము మొదలుపెట్టిన రోజు ఎక్కడైతే మేడి చెట్టు ఉంటుందో ఆ వృక్షం పూజ చేయాలి. వృక్ష పూజ చేసి ప్రదక్షిణాలు చేసుకోవాలి. తర్వాత దత్తాత్రేయ స్వామి మనకి దర్శనం ఇవ్వాలి, నేను ఆ ఉద్దేశంతో, అంటే స్వామి దర్శనం ఇవ్వాలి అంటే కలియుగంలో వివిధ రూపాల్లో ఇవ్వచ్చు. స్పర్శ రూపంలో ఇవ్వచ్చు కదా, స్పర్శ రూపంలో ఇవ్వచ్చు, వాయిస్ రూపంలో ఇవ్వచ్చు, ముసలివాడి రూపంలో ఇవ్వచ్చు, యతీశ్వరుడు రూపంలో ఇవ్వచ్చు, అదే సాధువు రూపంలో ఇవ్వచ్చు, పిచ్చివాడి రూపంలో ఇవ్వచ్చు, ఏదైనా ఒక రూపంలో, చిన్న పిల్లవాడి రూపంలో కూడా వస్తారు. కానీ అది మనం పసిగట్టగలగాలి కదా. ఎందుకంటే నీకు 3 తలలతో వస్తారని మాత్రం దర్శనం లభిస్తుందని మాత్రం కలలుగని కూర్చోకూడదు. ఎందుకంటే స్వామి చెప్పారు, నేను ఆ అవతారంతో మాత్రం కలియుగంలో దర్శనం ఇవ్వటం అసాధ్యం, కలల రూపంలో ఇస్తానేమో. ఒక్కోసారి కలల రూపంలో కూడా ఇస్తారు పద్మిని, అది నిజం జరుగుతుంది. కలల రూపంలో ఇచ్చి సందేశం ఇస్తారు, కలల రూపంలో నిజంగా జరుగుతున్న సన్నివేశము అంటే మన ప్రెజెన్స్ కూడా అక్కడ ఉంటది అనమాట స్వామితో. ఆ విధంగా కూడా ఇస్తారు. అయితే ఆ మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని చక్కగా కూర్చొని ఒక పీఠం సిద్ధం చేసుకోండి, ఎక్కడైనా సరే అక్కడ సిద్ధం చేసుకొని అక్కడ కూర్చొని చేయాల్సిన మంత్రం ఇది. అంటే స్వామి ఫోటో ఎదురుగా పెట్టుకొని సిద్ధం చేసుకొని చేసుకోవాల్సిన మంత్రం ఇది. ఆ మంత్రాన్ని చెప్తాను. దాన్ని మీరు ప్రతి పౌర్ణమి రోజు, అంటే ఎవ్రీ పౌర్ణమి 5 పౌర్ణమిలు అన్నాను కదా, 4000 చొప్పున ఒక్కొక్క పౌర్ణమికి 5 పౌర్ణమిలు కంప్లీట్ అయ్యేసరికి 21,000 అవ్వాలి.
ఓ 21,000 జపం అవ్వాలి. ఉమ్. సులభంగా భగవంతుడు దర్శనం ఇస్తాడా? ఉమ్. భగవంతుడి దర్శనమా? ఈ మాంస నేత్రాల చేత అసలు ఆయన్ని చూసేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఉంటుందా? అలా ఆయన దర్శనం ఇవ్వాలి అని పరితపిస్తే నువ్వెంత పరితపిస్తావో ఆర్తితో, ఎంత మంత్రజపం చేస్తావో, ఎంత మాట్లాడడం తగ్గిస్తావో, ఎంత మౌనంగా ఉంటావో, ఎంత నీ హృదయం పవిత్రం చేసుకుంటావో ఉమ్. అప్పుడు ఈ దర్శనం తథ్యం. Right. ఓం గురుదేవ దత్తాత్రేయ నమో హరే ఠం ఠం నమః. Okay. మరొకసారి చెప్తాను. ఓం గురుదేవ దత్తాత్రేయ నమో హరే ఠం ఠం నమః. Right. సులభమైంది. Mm. కానీ దీన్ని చేయాల్సింది అత్యంత భక్తి శ్రద్ధలతో చేయాలి. 5 పౌర్ణములు చేయాలి. 5 పౌర్ణమిల్లో చేయాలి. ఎక్కడ? అయితే దత్తక్షేత్రంలో, క్షేత్రాల్లో లేదా దత్త పీఠంలో. గుడిలో, Mm. లేదా దత్తపీఠంలో, Mm. లేదా మేడి వృక్షం ఎక్కడైతే ఉంటుందో అక్కడ, Mm. లేదా నది ఒడ్డున. Mm. నది ఒడ్డున చాలా ఉంటాయి కదా, గోదావరి, Ah. కృష్ణ, అవును. అలా నది జీవనదులు. ఒడ్డున, జీవనదుల ఒడ్డున, హ. లేదా వేడి వృక్షం కింద. ఎక్కడక్క ఏ సమయంలో చేయాలి ఇది? ఇది పౌర్ణమి తెల్లవారే. తెల్లవారి మళ్ళీ వాళ్ళు ఈవినింగ్ కూడా చేసుకోవాలి. పౌర్ణమి చంద్రుడిని చూస్తూ కూడా మ్మ్. చేసుకోవాలి జపం. మ్మ్. 4,000 అంటే ఒకటేసారి కదా. లేదు నేను 21,000 ఒకటే రోజు చేస్తా సాధన అన్నా కూడా చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. లేదు నాకు స్వామి ఏదో ఒక రూపంలో నాకు రావాలి, అవధూత రూపంలో రావాలి, ఇంకో రూపంలో రావాలి, నాకు ఆయన అనుగ్రహం కావాలి, ఆయన దర్శనం కావాలి, ఆయన స్పర్శ కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా చేయొచ్చు. Right. తర్వాత నేను చెప్పిన సింధూరాన్ని కూడా ధరించాలి వీళ్ళు. ప్రతిరోజు ధరించాలి. ఇదైతే ప్రతిరోజు ధరించాలి. 5 పౌర్ణమిలు అయ్యే వరకు, ఈ మంత్ర సాధన చేసే వరకు, పూర్తయ్యే వరకు చేయాలి. తప్పకుండా స్వామి దర్శనం లభిస్తుంది. Right. ఏదో ఒక ఏదో ఒక రూపంలో. రూపంలో. ఏదో ఒక రూపంలో లభిస్తుంది. అలాగే నాకు దత్తాత్రేయ స్వామి ఫోటోలో, చిత్రంలో ఉన్నట్టే కావాలి అనుకుంటే దాని సాధన ఇంకా చేయాలి మీరు. మ్మ్. మరింత చేయాలి. లక్షలు చేయాలి. 1,08,000, 1,08,000, 1,08,000 చేస్తే ఖచ్చితంగా ఇస్తారు. రైట్. అద్భుతం అక్క. అయితే అనుకుంటూ ఉంటారు అసలు కనపడతాడా, ఉన్నాడా, లేడా, ఉంటే ఎందుకు కనపడడు, ఇట్లా రకరకాల ఉన్నారు. యాంగిల్స్ లో ఖచ్చితంగా కలియుగంలో అయితే మాత్రము దత్తాత్రేయ స్వామి అణువణువున ఉన్నారు. Hmm. మన భారతదేశంలో ప్రతి ఒక్క పుణ్యక్షేత్రంలో ప్రతిరోజు ఆయన దినచర్య ఉంటుంది. రైట్. స్వత్రుగామి సనోవతు అని మనం పిలవగానే పలికేది కూడా దత్తాత్రేయ స్వామి. తప్పకుండా. తలవగానే పిలవగానే. తప్పకుండా. చాలా చక్కగా తెలియజేశారక్క. చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ కోణంలో ఉన్న వాళ్ళకి. చాలా అద్భుతంగా మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలక్క. నమస్తే. జై గురుదత్తారా. శ్రీ గురుదత్త.